మంగళవారం నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ప్రారంభించారు. నంద్యాల మండలానికి సంబంధించి 20 రెవెన్యూ గ్రామాలు ఉండగా ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు గాను నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. నూతన రూరల్ తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవానికి నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషాకు ఆహ్వానం అందలేదని, ప్రోటోకాల్ పాటించలేదని తెలిసింది. దీంతో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ప్రోటోకాల్ వివాదాన్ని శాసనమండలి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు ప్రోటోకాల్ విషయం గురించి సంప్రదించినట్లు తెలిసింది. ప్రోటోకాల్పై రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ సన్నాల అనుషకు అవమానం ఎదురైంది. కనీసం స్థానిక కౌన్సిలర్కు కూర్చోడానికి కుర్చీ లేకుండా చేశారు. ఎదురుగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మంత్రి ఉంటూ కౌన్సిలర్కు కనీస మర్యాద లేకుండా నిల్చోబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నంద్యాల మండల పరిధిలో 20 రెవెన్యూ గ్రామాలు ఉండగా జనాభా ప్రాతిపదికన మెరుగైన సేవలు సత్వరమే అందించేందుకు గాను నంద్యాల అర్బన్ రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి 13 రెవెన్యూ మండలాలు, అర్బన్కు 7 రెవెన్యూ గ్రామాలు, సచివాలయాన్ని చేర్చడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా నంద్యాలలో రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని చేపట్టి నేడు కూటమి ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. అయితే స్థానిక ఎమ్మెల్సీకి ఎటువంటి ప్రారంభోత్సవ ఆహ్వానం అందించక అవమానాన్ని చేశారు. ప్రోటోకాల్ పాటించకపోవడం అధికారుల తీరును ఎండగడుతున్నది. ఇటీవల నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ప్రోటోకాల్ వివాదంపై తీవ్ర రగడ జరిగింది. కూటమి ప్రభుత్వంలో అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంలో ఆంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది. ప్రోటోకాల్ విషయంపై సంబంధిత బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఈరోజు గౌరవ లా, జస్టిస్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ మంత్రివర్యుల వారి ఇనిషియేషన్తో, అధికారుల బృందంతో మన నంద్యాల రూరల్ మండలం ఏర్పాటు చేసుకోవడం, ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మనకి నంద్యాల మండలంలో మొత్తంగా 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అండ్ అర్బన్ ఏరియా అవ్వడం వల్ల చాలా ఎక్కువగా మనకి వర్క్ ఉంటుంది. అప్లికేషన్స్ చాలా ఎక్కువ వస్తాయి. ల్యాండ్ మ్యాటర్స్ డీల్ చేయడం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని గౌరవ మంత్రివర్యుల వారి ఆలోచన దీన్ని 2 మండలాలుగా చేయాలని, నంద్యాల అర్బన్ మండల్లో 7 రెవెన్యూ విలేజెస్ నుంచి 13 రెవెన్యూ విలేజెస్ తో నంద్యాల రూరల్ మండలాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు దీనికి సంబంధించిన సెక్రటేరియట్స్ కూడా ట్యాగ్ చేయడం జరిగింది. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ సత్వరమే సేవలు అందించడానికి అన్ని విధాల ఈ కార్యాలయం ప్రయత్నం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా నేను ఆశిస్తూ ఉన్నాను. గౌరవ మంత్రివర్యులు చేతుల మీదుగా ఇవాళ నూతనంగా నంద్యాల రూరల్ తహసీల్దార్ ఆఫీస్ ని మనం ప్రారంభించడం జరుగుతుంది. మనకి కొత్త జిల్లాలు ఫామ్ అవుతున్న తర్వాత ప్రజలకు సేవలు కానీ, సర్వీసెస్, సంక్షేమ పథకాలు అన్నీ కూడా సత్వరంగా ప్రజలకు రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు నంద్యాల రూరల్, నంద్యాల అర్బన్ బైఫర్కేట్ చేయడం జరిగింది. ఇందాక మేడం చెప్పినట్టు మొత్తం ఉన్న 20 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి 13 గ్రామాలు రూరల్కి, 7 గ్రామాలు అర్బన్కి కేటాయించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం సర్వీసెస్ కానీ ఏవైనా సరే ప్రజలకు చాలా మంచి విధంగా అందించాలని ఇద్దరు తహసీల్దార్స్ కోరుకుంటున్నాం.